साधिके सत्यार्थ चंद्रिके मां पाहि महनीय। జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మనం ఈ ధనుర్మాసంలో 29వ రోజులోకి అడుగుపెట్టామండి. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉన్నది. ఆ 29వ రోజు పాసురం చిత్తం శ్రీహారి అనే పాసురార్థాన్ని యథాశక్తిగా మనం తెలుసుకుందాం. ఒకసారి ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం. ముఖారవిందే మకరంద బిందు నిష్పందలీలా మురళీ నినాదే వ్రజాంగనాపాంగతరంగభృంగ సంగ్రామ భూమౌ తవలాలసా అని. ఇక్కడ చిత్తం శ్రీహారి అనేటి వాటిలో ఒక విషయం ఏంటంటే, అసలు మనం ప్రతి వాళ్ళం మోక్షం కావాలనుకుంటాం. మోక్షం అంటే ఏమిటి? మహానందం అండి. ఆనందం అంటే దుఃఖం ఏ కొంచెం కూడా లేనటువంటి ఆనందం మాటది. అంటే ఇప్పుడు మనం ప్రాకృతి లీలా విభూతిలో ఉన్నాం కదా, ప్రాకృతి శరీరంతో వీడు విడిస్తేనే మనకి మహా ఆనందం కలుగుతుందన్నమాట. ఆ ముక్తిని మనకి ఇచ్చేవాడు ఎవరు అంటే శ్రీపదేనుడు నారాయణుడు. ఇతర దేవతలు లేరా అని అనుమానం సందేహం కలగచ్చు కదా. ఏ బ్రహ్మ లేడా? ఏ శివుడు లేడా? ఇంద్రుడు ఉన్నాడా? మరి వరుణుడు, సూర్యుడు అనేక ఉంటాయి. ఎంతోమంది మరి వాళ్ళు ప్రార్థిస్తే వాళ్ళు ఇస్తారు కదండి. నిజమే, వాడు ఇచ్చిన ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసాం కదండి. బ్రహ్మదేవుడు ఇచ్చాడా హిరణ్యకశిపుడికి? ఏమిటి నిలబెట్టుకున్నాడా? ఏమీ చేయలేపాడు. ఆయన్నే పరీక్షించాడు. అలాగే శివుడు అవని, ఇంద్రుడు అవని మొదలగు వాళ్ళు. అందుకని వీళ్ళ ఇటువంటి ఫలాలు మేము కోరుకుని రావట్లేదు అంటారు మాట నేటి పాసురాలలో. అలాగే మరి పదవులు కావాలనుకోండి, మరి బ్రహ్మాది దేవతలకు ఆ పదవులు కావాల్సి వస్తే ఎట్లా ఇచ్చారు? అట్లాగే ఉండడానికి ఇప్పుడు ఎవరికైనా లోకంలోని ఏదో మనం కష్టపడి ఏదో ఉన్నతమైన పదవికి వెళదాం అనుకుంటాం. అంటే ఇచ్చేవాడు ఉంటాడు కదా, ఆయనకి ఇంకొక ఆయన మనకి ఎవరిచ్చాడు, ఆయనకి ఇంకో వేరే పదవి ఎలా ఇచ్చాడు? ఇచ్చినవాడు ఇంకోటి ఉంటాడు కదా, గవర్నరు, కలెక్టర్ ఇలా ఉంటారు కదండి. వాళ్ళందరికీ పెద్దవాళ్ళు ఎలా ఉంటారు లోకంలో. అట్లాగే ఈ లీలా విభూతం, నిత్య విభూతం నుండి వీటిలలో ఈ పదవులు తీసుకున్న వాళ్ళందరికీ ఒక నాయకుడు ఉంటాడు. ఆయనే నారాయణుడు అని మన భగవద్గీతలో చెప్తోంది కదండి. కృష్ణుడే స్వయంగా చెప్పాడు కదా. ఆయన యో యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం అని చెప్పాడు కదా. ఎవరికెవరికి ఏది కావాలో అందరికీ ఇచ్చేవాడిని నేనే. ఆ ఇచ్చేవాళ్ళు ఆవిడ అంతర్యామగా ఉండి మీకు ఇప్పిస్తున్నాను అంటాడు స్వామి. అందుకని ఇక్కడ వీళ్ళు కూడా మన సిద్ధాంతాన్ని భక్తి ప్రపత్తి రెండు ఉంటాయండి. ఇవేమిటి? మోక్షానికి సాధనాలుగా చెప్పబడుతుందన్నమాట. అలాగే మనకి ఆళ్వందారులు కూడా స్తోత్రంలోని భక్తిమపి ప్రయచ్ఛమే అంటారు కదా. దయతో భక్తిని ప్రసాదించవయ్యా, మాకు ముఖ్యం కావాల్సిన భక్తి. దేన్నైనా మనం యాచించి కొనుక్కోవచ్చండి, కానీ భక్తిని కొనుక్కోవడం స్వతసిద్ధంగా రావాలి. అందుకే మంచి సాంగత్యంతో ఉన్నట్లయితే విషయ పరిజ్ఞానంతో భక్తిని మనం పొందగలుగుతాం. అలాగే కులశేఖరాళ్ళు వాళ్ళు కూడా ఏం చెప్పారండి? సంసారం అనేది గొప్ప సముద్రాన్ని దాటి నీ పాదార విందాలని నేను చేరాలయ్యా. దాని సాధనమైంది ఏంటి అంటే భక్తి. ఆ భక్తి అనే నావని నాకు ప్రసాదించవయ్యా అని ముకుందమాల్లో చెప్పారు కదండి. అట్లాగే భగవద్రామానుజుడు కూడా శ్రీభాష్యంలోని మంగళ శ్లోకం ఒకటి ఉంటుంది. శ్రీనివాసే భవతో మమ పరస్మిన్ సేముషి భక్తి రూప అని ఆ భక్తినే ప్రార్థించారు ఆయన కూడాను. అలాగే మనకి ద్రావిడ వేదాంతం అంటే ఉభయ వేదాంతాలు అంటుంటారు చూసారా. అందులో ద్రావిడ వేదాంతము అట్లాగే సంస్కృత వేదాంతము ఇవేమిటి? భక్తి ప్రధానమైనటువంటివి. ద్రావిడ వేదాంతంలో ప్రపత్తి ప్రధానమైంది కాబట్టి మనకి రెండు కూడా ప్రధాన భక్తి ఉండాలి, ప్రపత్తి ఉండాలి. ఏ ఒకటి నుండి ఒకటి లేకపోయినా ఏదో కన్నుండి కాళ్ళు లేనట్టు, లేదా కాలుండి కన్ను లేనట్లే, అది సుఖం లేదు కదా మనకి. అలాగే మనకి ప్రపత్తి సాధనాంతరాలు
అంటే ఇవన్నీ కూడా సాధనాంతరాలు పనికిరావు. మళ్ళీ భగవంతుని ఎందే మనసు లగ్నమై ఉండాలి. ఈ పాసనంలో ఈ గోపాంగనందరూ కూడా రెండూ ప్రసాదించమని శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించారండి. అలాగే మనకి 5వ పాసనంలో చెప్పారు కదా, ధూయో మాయువందునాం అంటారు. అంటే ఏమిటి? మేము పరిశుద్ధమై వచ్చాము అని చెప్తారండి. అలాగే 5వ పాసనం నుండి 16వ పాసనం దాకా 16వ పాసనం ఏం చెప్పారు? ధూయో మాయ్ వందోం. 5వ పాసనం ధూయో మాయ్ వందునాం అంటారు. ఇందులో 16వ పాసనంలో ధూయోమాయి వందోం అంటారు. అంటే పరిశుద్ధమై మేము వచ్చాము అని 2 విధాలుగా ఇక్కడ శుద్ధులు చెప్తారు. ఇది ఏమిటిది? సిద్ధోపాయ నిష్ఠ మాట. వారికి ఉండవలసినటువంటి పారిశుద్ధ్యం అంటారండి. సిద్ధోపాయ నిష్టని అష్టాంగ యోగాల్లో ఇవన్నీ ఉంటాయి. అలాగా ఇది ముఖ్యమైన మాట. ఇది పారిశుద్ధ్యం అంటే పరిశుద్ధంగా మేము వచ్చామండి అంటారు. అది ప్రపన్నులకి ఏమిటి? కర్మజ్ఞాన భక్తులు ఉపాయములు. అలాగే వాని ఎందు ఏంటి? రుచి కానీ వాసన కానీ ఉండకూడదు. మనం చేస్తున్నాం, నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదని. రుచి అంటే అర్థం ఏంటి? బుద్ధిపూర్వక ప్రవృత్తి. వాసన అంటే అబుద్ధిపూర్వక ప్రవృత్తి అంటారన్నమాట. ఇవి మనం తెలుసుకున్నట్లయితే భగవంతుడు మన యందే ఉంటాడు. ఆయన ఈ ఫల విషయం ఏంటంటే ఇతర ఫలం బొత్తిగా ఉండకూడదు. అంటే ఫల ఆశ మన బొత్తిగా ఉండకూడదు అంటారు. ఇవి ఎలా ఉంటాయి, ఎలా అనుకుంటారు తెలుసా అండి? ఇలా ఉన్నట్లయితే ఈ కైంకర్యం ఏదైనా చేసామనుకోండి, దానికి ఆనందం కొరకు అనే బుద్ధి ఉండకూడదు. అంటే నాకు నేను చేస్తున్నానండి అని చెప్పుకుంటాను. నేను వెళ్ళానండి, నేను దేవుడికి ఆరాధన చేసుకుంటున్నానండి అంటాను సేవ, నేను దాని గురించేనండి, అది కావాలని. ఇటువంటిది ఉండకూడదు అని. అలా ఉన్నట్లయితే వాటిని ఏంటంటారు తెలుసా అండి? ఇవన్నీ తెలుసుకోవాల్సినవి ఇవన్నీ. అది ఈ 2 అంటే ఆనందం కొరకు అనే బుద్ధి ఉండకూడదు. అట్లాగే ముఖ్య ఫలమైన కైంకర్యం నాకు కావాలి అని కైంకర్యం చేయడం, ఫలం మీద దృష్టి పెట్టుకుని, ఈ 2 ఉన్నట్లయితే ఎంగిలి భోజనం లాంటిది. ఒకరు తినేసి ఉంచేసిన దాంట్లో మనం తింటున్నట్టు. అట్లాగే విషభోజనం లాగా ఉంటాయి, హేయాలన్నమాట. ఇటువంటి బుద్ధితోటి చేయకుండా మనస్ఫూర్తిగా భగవంతుని ఆనందం కొరకు చేయాలి. ఇది సిద్ధోపాయం నుండి ఆ శ్రీయప్పతిని ఇతర ఫలములకు ఉపయోగించుకోకుండా ఆయన ఎటువంటి వ్యక్తి అండి? ఆయన అంటే జగత్ సృష్టి కారకుడు కదండి. బ్రహ్మాది దేవతలకు పదవులు ఇచ్చినవాడు ఆయనే. ఈ లోకంలో మంచి బుద్ధితోటి మన పరిశుద్ధంగా మన భగవంతుడిని ప్రార్థించినట్లయితే వారికి ఇచ్చినవాడే మనకి అన్నీ ఇస్తాడు. అది ఈ భగవంతుడిలో గొప్పతనం. అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ్య చెప్పాడు కదా. అంటే మీ నిత్య కార్యక్రమాలు మీరు చేస్తూ ఉండొచ్చు, కానీ నా యందే మనసు లగ్నమైన నన్ను అడగండి, అన్నీ విడిచిపెట్టినంత దగ్గర రండి, నేను ఇస్తా అన్నాడు. అలాగే నమ్మాళ్ళవారు కూడా ఎమ్మా వీట్ అనే దాంట్లో కూడా చెప్తారు ఆయన. నమ్మాళ్ళవారు ఫలాన్ని నిష్కర్షించి విన్నపిస్తారు ఆయన. అలాగే ఈ పాసురాలు ఏమిటి? పురుషార్థం సీమాభూమి అయినటువంటి కైంకర్యందు ఎరుగునట్లుగా ప్రార్థిస్తున్నారు వీళ్ళు. ఈ పాసురాన్ని ఒకసారి మనం అనుసంధానం చేద్దాం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఏంటి? ఆయన అట్లా అనుకుంటున్నాడు, తనలో తను అనుకుంటున్నాడు. ఏమని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాడు. అక్రూరుడు అక్రూరుడిని అంటే కంసుడు అక్రూరుని పంపించాడని. ఏమని? కృష్ణ భగవానుడిని నా దగ్గర తీసుకురావయ్యా అని. పాప అక్రూరుడు వెళ్తూ అనుకుంటున్నాడు, ఇంతకాలం కంసుని రాజ్యంలో ఆయన సేవలు చేస్తూ ఉన్నాను కదా, ఆయనకి ఎటువంటి మనస్తత్వం ఉంటుందో ఆ మనస్తత్వమే అతని దగ్గర తినటువంటి ఆ తిండిలో కూడా ఉంటుంది కదా. అందుకని తామసాహారాలతోటి పెరిగినటువంటి నా శరీరం ఇది. అటువంటిది ఒక్కసారి కృష్ణుడిని తీసురా అన్నప్పుడు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి చల్లని కరస్పరిచి తగిలితే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆయన దివ్యమంగళ విగ్రహ సందర్శనం ఒక్కసారి చూస్తుంటే అది ఆనందం అని స్వాగత సూక్తులను మధురోక్తులను కూడా వినడం కూడా నాకు చాలా ఆనందమే. నాకు సర్వాంగీణ పుష్కలానుభవం ఘటిస్తుంది అని అంటాడు. అలాగే ఈ గోపికులు కూడా అంటున్నారన్నమాట. ఆవా వింద్రారా ఇందరుల్ ఎమ్మేల్ విడియావే అని
గొప్ప ఆర్తితో వచ్చారు మేము వీళ్ళందరూ. అలా వారిని చూసి కృష్ణుడు అంటున్నాడు, సరేనర్రా, ఇంతకాలం ఆర్తితో నా దగ్గరికి వచ్చారే, మీకు కావాల్సినవి ఇచ్చాను, మీ కోరికలన్నీ కూడా కోరిన రీతిగా నేనే సింహాసనం మీదకి వచ్చి కూర్చుని మీకు కావాల్సినవన్నీ కొరత లేకుండా నేను ఇస్తాను. నా సౌశల్యాన్ని మీరు చూశారు కదా, చూపించాను కదా మీకు అంటాడు. పాడి పరైకొండ, ఎన్నిసార్లు ఎన్నిచ్చినా మీరు పాడి పరైకొండు అంచేత ఈ పాటనకు ఏమిటి ఫలం, నేనే మీకు ఇచ్చిస్తున్నప్పుడు అని అంటున్నారు. ఇంకా మీరు పరై అనేటువంటి విడిచిపెట్టడం లేదు. ప్రతి దాంట్లో పరై అంటున్నారు కదండి, అది విడిచిపెట్టడం లేదన్నమాట. సరైనరా, అందరి హృదయాల్లో నేను ఉంటాను కదా. అలాగా మా ఆర్తికి అంటే వీడంటున్నా, మా ఆర్తికి మా తొందరను చూచి ఇంకా నువ్వు గ్రహించలేదా కృష్ణ అంటున్నారు. ఏమిటి, మా నోటి నుండి నువ్వు వినాలనుకుంటున్నావా? అయితే విను ఇష్టం, మళ్ళీను విను పరై అని అంటే వీళ్ళేంటి పురుషార్థం, నువ్వే మాకు కావాలి అని నేటి పాసలో చెప్తున్నట్టు. పాసరాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం. சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரடியே போத்தும் பொருள் கேளாய், பெத்தம்மை துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவள் எங்களை கொள்ளாமல் போகாது, இத்தை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா, எத்தைக்கும் ஏழேட் பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம், உனக்கே நாமாட் செய்வோம் மத்தை நங்காமங்கள் మాతేలోరింబావాయ్. మార్గశిర మాసంలో తెల్లవారు సమయాన్ని చలి అధికంగా ఉంటుంది కదండి. ఏవైనా చెయ్యవలసిన పనులన్నీ ఏమైనా ఉంటే కనుక ఆ చెయ్యాలంటే పెద్దలు లేవాలన్నా సరే భయపడుతూ ఉంటారు. అటువంటిది చిన్న ఆడపిల్లం మేము నిన్ను దర్శించడానికి మాకు ఎంత ఆనందంగా ఉందో, ఆ చలి కూడా మాకు బాధ అనిపించలేదయ్యా అంటున్నట్టు వీళ్ళు. చిట్ట చీకటితోనే మేలుకొని వచ్చి నేను సందర్శించి ఆకర్షణీయమైనటువంటి పూలు వంటి నీ పాదార విందాలని ఇంతగా మేము స్తోత్రం చేస్తున్నాం. ముఖ్యమైన కారణం ఏంటో చూస్తా చెప్తాం వినవయ్య. మేమెవరం పశువులు కడుపులు నిండిన తర్వాత మేము తినేవాళ్ళం, మాకు పశువులు అంటే అంత ఇష్టం అనే దీక్షతోటి పశువులు మేము మా గొల్ల కులానికి లో పుట్టిన నువ్వు అంటే మేము అలా పశువులు మేసుకునే వాళ్ళంటే మా కులంలో గొల్ల కులంలో పుట్టినవాడు నువ్వు. నీ యాంతరంగ సేవలకు మేమందరం కూడా దాసులమై మేము దాసులమై ఉన్నాం కాబట్టి మమ్మల్ని అంగీకరించక తప్పదయ్యా నువ్వు. ఓ గోవింద, మేము నీ వద్దకు వచ్చింది దేనికి? ఈ పరైన నోమునకు పరికరము వాద్య విశేషాన్ని తీసుకుని పోవటానికి కాదు. ఎన్ని జన్మలెత్తినా నీకు శేషభూతులే ఉండాలి. మేము నీకే మా కరణత్రయాలు చేయాలి, అంటే నీకే అన్ని వేళలా సేవలు చేయాలి. ఆ దాస్యం చేసేవాళ్ళం మేము. మా సంకల్పానికి విరుద్ధమైనటువంటి ప్రకృతి సంబంధం వలన పాపములు ఏవైనా ఒకవేళ ఉన్నట్లయితే నువ్వే దానిని పోగొట్టాలి. ఇదే మా సంకల్పం, దీన్నే ఈడేర్చు అని నేటి పాత్రంలో సిద్ధం శ్రీహారి పాత్రంలో చెప్పారట గోపికలు. అన్నీ ఇచ్చాడు గోపికలకి 29 పాత్రాలు. ఇంకా రేపు పాత్రం, ఆ పాత్రాన్ని కూడా మనం అనుసంధానం చేద్దాం. ముందు ఈ ఆచారతానితో ఈ పాత్రం ముగిద్దాం. శ్రీ వెంకటార్య గురుదత్త రహస్యబోధం శ్రీ శాంతలూరి కులవారి పూర్ణచంద్రం శిష్యాగమర్ధన పటిష్ట కృపా సముద్రం గోపాలకృష్ణ గురువర్యమహం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. స్వస్తి.